హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నువ్వే కావాలి రెండో భాగాన్ని వినేద్దాం. ఇది లండన్లో. రూమ్ అంతా చీకటిగా ఉండేసరికి లైట్ ఆన్ చేసి బయట ల్యాండ్లోకి వచ్చాడు రుద్ర. ఏమైందిరా అలా ఉన్నావు? మావయ్య, నీకు ఎన్నిసార్లు చెప్పాను మందు తాగొద్దని, అయినా నువ్వు నా మాట వినవా? కోపంగా ముందుకు వచ్చి శంకర్ చేతిలో ఉన్న మందు బాటల్ లాక్కున్నాడు రుద్ర. అబ్బా, ఒక పెగ్గే కదా, బాటల్ మొత్తం పడేసావు కదరా. ఇంకోసారి నా ఎదురుగా మందు తాగావు అంటే మావయ్యని కూడా చూడను, అర్థమైందా అన్నాడు రుద్ర. శంకర్ నవ్వుతూ రుద్ర చేతిని పట్టుకుని, ఏమైందిరా అలా ఉన్నావు? అన్నయ్యకి ఫోన్ చేశాను మామయ్య, కానీ వాడు ఎందుకో మనస్ఫూర్తిగా నాతో మాట్లాడలేదు. ఏదో దాస్తున్నాడని అనిపిస్తుంది. వాడు నీ దగ్గర ఏం దాస్తాడ్రా? ఉన్నాడు కదా మీ బాబు, ఎప్పుడూ ఆ బంగారు తలని ఏదోటి అనడమే కదా. మీ బాబు మాటలు విని గగన్ బాధపడి ఉంటాడు, అందుకే వాడు అలా మాట్లాడి ఉంటాడులే అన్నాడు. నా మనసు ఎందుకు అలజడిగా ఉంది మామయ్య, ఏదో జరగరాడిది జరిగింది అని అనిపిస్తుంది. పైగా మొన్న వాడు నాతో మాట్లాడితే కానీ పడుకోడు, అలాంటిది వాడి గురించి అడిగితే మొన్న పడుకున్నాడని చెప్పాడు. నీకు అంతగా అనుమానం ఉంటే మీ తాతయ్యకి ఫోన్ చేసి కనుక్కోరా అన్నాడు. ఈ టైంలో ఆయన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకు? ఆ మాట అన్నాడో లేదో ఫోన్ రావడంతో, ఎవర్రా ఫోను ఈ టైంలో ఫోన్ చేసింది అన్నాడు మామయ్య. నాన్న మామయ్య అన్నాడు. మాట్లాడు మరి అని ఫోన్ లిఫ్ట్ చేసి, హలో నాన్న అన్నాడు. నువ్వు తొందరగా ఇక్కడికి వచ్చేయరా. ఏమైంది నాన్న? అమ్మకి యాక్సిడెంట్ అయింది, డ్రైవర్ కూడా చనిపోయాడు, మొన్న కూడా దెబ్బలు తగిలాయి. రుద్ర షాక్గా, ఏంటి నాన్న మీరు మాట్లాడేది? అవునరా, నువ్వు తొందరగా వచ్చేయి, మామయ్యని కూడా తీసుకొనిరా. అమ్మకి ఇలా అయిందని వాడికి అస్సలు చెప్పకు, అసలు తట్టుకోలేడు. అమ్మ అంటే ప్రాణం మామయ్యకి. నాన్న, అమ్మ మొన్న బాగానే ఉన్నారు కదా? అమ్మకి ఒక కాలు పోయిందిరా. మీ అమ్మకి స్పృహ వస్తే ఆ విషయం ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. రుద్ర వెంటనే షాక్ నుంచి తేరుకొని, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను, మామయ్యని తీసుకుని వస్తాను, మీరు ధైర్యంగా ఉండండి నాన్న. సరేనా, ఉంటాను అని ఫోన్ కట్ చేసి శంకర్ వైపు చూశాడు. ఏమైందిరా? అది మామయ్య, నాన్న నిన్ను వెంటనే రమ్మంటున్నాడు, ఆ విషయం చెప్పడానికే ఫోన్ చేశాడు. మీ మామయ్య చెవులో పువ్వులు కనబడుతున్నాయా? నిజం చెప్పరా. నీ ముఖంలో బాధ నాకు స్పష్టంగా అర్థమవుతుంది. అసలు ఏం జరిగింది? అమ్మకి యాక్సిడెంట్ అయింది మామయ్య. శంకర్ చేతిలో ఉన్న వైన్ గ్లాస్ అలానే వదిలేశాడు. చెల్లెలంటే ప్రాణం అతనికి. ఇప్పుడు ఎలా ఉందిరా తనకి? బాగానే ఉంది మామయ్య, పద మనం తొందరగా వెళ్ళాలి, టైం ఎంతో లేదు అంటూ రుద్ర హడావిడిగా బ్యాగ్ సర్దడానికి లోపలికి వెళ్ళాడు. శంకర్ మైండ్ మాత్రం రుద్ర మాటలే ఆలోచిస్తుంది. జీవితంలో ఇండియా వెళ్ళకూడదని అనుకున్నాను, కానీ ఇప్పుడు వెళ్ళవలసి వస్తుంది నా చెల్లి కోసం, వెళ్ళక తప్పదు. కానీ అంటూ తన కళ్ళ ముందు ఏవేవో రూపాలు కనిపించేసరికి గట్టిగా కళ్ళు మూసుకొని చేతిని బిగించాడు. ఏదైతే అదయింది, నా చెల్లిని నేను చూడాలి అని వెంటనే రూమ్కి వచ్చాడు. శ్రీజ లేవే, ఈరోజు ఆఫీస్కి రావా? నీకు పుణ్యం ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళడానికి ఇంకా 2 గంటలుంది, అప్పుడే ఎందుకు లేపుతున్నావే? చెప్పాను కదే, గుడికి వెళ్ళి అటునుంచి అటే ఆఫీస్కి వెళ్ళాలి అని, మర్చిపోయావా అన్నది అంజలి. రేపు వెళ్దామే గుడికి, హాస్పిటల్కి ఇప్పుడు ఎందుకు, కాసేపు పడుకో అన్నది. సరే నువ్వు రాకపోతే మానేయ్, నేను వెళ్తాను అన్నది అంజలి. వద్దు, వస్తాను, నిన్ను ఒంటరిగా ఎలా పంపిస్తాను అన్నది శ్రీజ. అంజలి నవ్వుతూ చూసింది. నవ్వకే, ఒంటరిగా వెళితే చచ్చినట్టు నేను కూడా వస్తాననే కదా నీ ధీమా, నాకు తెలుసే అన్నది శ్రీజ. అలా ఏం కాదే, నువ్వు పక్కన ఉంటే ఏదో తెలియని ధైర్యం అన్నది అంజలి. శ్రీజ నవ్వుతూ, నువ్వు లేకపోతే ఒంటరిగా నేను రూమ్లో ఉండలేను. సరే ఒక 15 గంట టైం ఇవ్వు, నేను వెంటనే రెడీ అయి వస్తాను అని పైకి లేచి టవల్ తీసుకుని శ్రీజ వాష్రూమ్కి వెళ్ళింది. అంజలి కబోర్డ్ దగ్గరికి వెళ్ళి తన దగ్గర ఉన్న చీరలో ఒక మంచి చీర తీసుకుంది. అలా తీసుకోవడంలో ఒక ఫోటో కింద పడింది. అది చూసిన అంజలి ఆ ఫోటో చేతిలోకి తీసుకుని గుండెలకి హత్తుకుంది. మీరు లేకుండా బ్రతకడం చాలా కష్టంగా ఉంది మా అని ఉబ్బికి వస్తున్న కన్నీరు ఆపుకొని తన తల్లిదండ్రుల ఫోటోలకి ముద్దు పెట్టి ఫోటో దాచేసి చీర కట్టుకుంది. ఎప్పటిలానే సింపుల్గా రెడీ అయింది. తన పొడవాటి కురుల్ని ముందుకు వేసుకొని వదులుగా వాలు జడ వేసుకుంది. ఇంతలో రూమ్ డోర్ ఎవరో కొట్టడంతో డోర్ ఓపెన్ చేసింది. అంజలి ఎదురుగా వార్డన్. అమ్మా మీరా, లోపలికి రండి అన్నది అంజలి. పర్లేదు అంజలి, నీతో కొంచెం మాట్లాడదామని వచ్చాను. చెప్పండి అమ్మా అని అంజలి ఆవిడ వైపు చూసింది. సునీత చెప్పడానికి మొహమాట పడుతుంది. అంజలి ఆవిడ చేతిని పట్టుకొని, నా దగ్గర మొహమాటం ఎందుకమ్మా, చెప్పండి అన్నది. అది కాదు అంజలి, నీకు తెలుసు కదా మనకి ప్రతి నెల ఏఆర్ కంపెనీ వాళ్ళు ఫండ్స్ ఇచ్చేవారని. అవును,
కానీ గత 2 నెలలుగా ఫండ్స్ ఇవ్వడం లేదు. కారణం కూడా తెలియదు. ఫోన్ చేసినా రెస్పాండ్ అవ్వడం లేదు. మనీ పరంగా కొంచెం ఇబ్బందిగా ఉంటుందేమో అమ్మా అన్నది అంజలి. మనమంటే ఆకలికి తట్టుకోగలం, కానీ పిల్లలు తట్టుకోలేరు కదా. ఈ రోజుకి నేను ఏదోలా సర్ది పెడతాను, కానీ రేపటి నుంచి తలుచుకుంటేనే కొంచెం భయంగా ఉంది అన్నది వార్డెన్. అంజలి నవ్వుతూ, ఇది చెప్పడానికే ఎందుకమ్మా భయపడుతున్నారు? నన్ను పెంచి పెద్ద చేసింది మీరు. పిల్లల ఆకలి కోసం మీరు ఎంత బాధపడుతున్నారో నాకు అర్థమైంది. సాయంత్రం నాకు శాలరీ వస్తుంది కదా అమ్మా, కాబట్టి ఇబ్బంది ఏమీ ఉండదు అన్నది అంజలి. నీ మంచి మనసుకి ఏమనాలో కూడా నాకు అర్థం కావటం లేదు. ఈ ఆశ్రమం చూసుకోవటం నా బాధ్యతమ్మా. అసలు నిన్ననే మీకు శాలరీ ఇవ్వాలి, కానీ నా చేతికి ఇంకా శాలరీ రాలేదు. ఈరోజు ఇస్తారు. సాయంత్రం వస్తూ అన్ని సరుకులు తీసుకొస్తాను. సునీత నవ్వుతూ అంజలి నుదుటిన ముద్దు పెట్టి, నీ మాటలు నీ నవ్వు చూస్తే ఎక్కడ లేని ప్రశాంతత. సరే నేను వెళ్తాను అన్నది. సరే అమ్మా. సునీత వెళ్ళగాని అంజలి డోర్ లాక్ చేసి వెనక్కి తిరిగింది. చేతిలో ₹1 లేదు. ఎలా డబ్బులు ఇస్తానన్నావు? ఉత్తప్పుడు ఇద్దరిని క్లాస్ పీకుతుంది. ఆడపిల్ల అనుకోగా ఉండాలి, అల్లరి చేయకూడదు, అది ఇది అని. ఇలాంటప్పుడు మాత్రం బాగానే మాట్లాడుతుంది అన్నది శ్రీజ. ఆవిడ మన మంచి కోసమే కదా చెప్పేది. మనకి అమ్మలాంటి వాళ్ళు. సునీత గారు, నువ్వే చెప్పు. మనిద్దరికి అమ్మ ఉన్నా అలానే కదా మనల్ని మందలించేది. నువ్వు ఇప్పుడు నాకు క్లాస్ మొదలు పెట్టకు, కానీ ముందు డబ్బు కోసం చెప్పు. శాలరీ ఇంకా ఇవ్వలేదని చెప్పావు, ఎందుకే? ఆ బట్టతలగాడు నిన్నే కదా కోడిగుట్టు ముఖం వేసుకొని ఇచ్చాడు. ఎందుకు అమ్మతో అబద్ధం చెప్పావు శాలరీ ఇవ్వలేదని? మరి పిల్లల ఆకలికి తట్టుకోలేరే. చూద్దాం, ఆ దేవుడు ఏదో ఒకటి దారి చూపుతాడు మనకి. వెళదామా గుడికి అన్నది అంజలి. కానీ అంజలి, ఈరోజు డబ్బంటే ఏదోలా అప్పు చేసి తెచ్చేస్తాం, కానీ ఈ నెల అంతా ఎలానే? చెప్పాను కదే, ఆ దేవుడే మనకి దారి చూపుతాడని. పద గుడికి వెళ్దాం అన్నది. సరే అని ఇద్దరు వెళ్ళారు. కారులో కూర్చున్న శంకర్ మనసులో లేదు. పక్కనే కూర్చున్న రుద్ర శంకర్ చేతిని పట్టుకుని, మామయ్య అమ్మకి ఏమీ కాదు అన్నాడు. కాదు, కానీ జీవితాంతం తనంటది తానే నడవలేదు కదరా అన్నాడు. మామయ్య, మరి కాసేపట్లో హాస్పిటల్ వస్తుంది. నువ్వు ఇలానే ఉంటావా? అమ్మకి ఎవరు ధైర్యం చెప్తారు? ఏమోరా, నా వల్ల కావటం లేదు అని విండో బయటికి చూశాడు. దారిలో గుడి కనిపించడంతో రుద్ర డ్రైవర్ని కారు ఆపమను, గుడికి వెళ్దాం అన్నాడు. మామయ్య, నా చెల్లి ముందు నేను మామూలుగా కనిపించాలంటే ఆ దేవుడు కదరా నా గుండెకి ధైర్యం ఇవ్వాలి. డ్రైవర్ కారు ఆపు అన్నాడు. డ్రైవర్ కారు ఆపటంతో శంకర్ గారు దిగి, రా రుద్ర అన్నాడు. నాన్న ఫోన్ చేస్తున్నాడు, మీరు వెళ్ళండి మావయ్య, నేను ఫోన్ మాట్లాడి వస్తాను అన్నాడు. సరే అని శంకర్ గుడి లోపలికి వెళ్ళాడు. రుద్ర ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పు నాన్న. ఎక్కడున్నారా అన్నాడు. దారిలోనే ఉన్నాం నాన్న, ఇంకో 6 గంటలో హాస్పిటల్లో ఉంటాం. అమ్మకి స్పృహ వచ్చిందా అని అడిగాడు. వచ్చింది, కానీ నీరసంగా ఉంది, పడుకుంది, మీరు తొందరగా రండి. సరే నాన్న అని కాల్ కట్ చేసి వెనక్కి తిరిగి గుడి లోపలికి వెళుతూ, ఎందుకు ఫ్లైట్ ఎక్కిన దగ్గర నుంచి మావయ్య అదోలా ఉన్నాడు? అమ్మ గురించేనా, లేదంటే వేరే విషయం కోసమా? ఏమన్నా బాధపడుతున్నాడా? ఆలోచిస్తున్నా స్టెప్స్ ఎక్కుతుండగా అప్పుడే దేవునికి దండం పెట్టుకుని వస్తున్న అంజలి నవ్వుతూ శ్రీజతో ఏదో చెప్తూ మెట్టు చివరగా కాలు వేయడంతో జారి ఆమె ఎదురుగా వస్తున్న రుద్ర మీద ఒక్కసారిగా పడింది. ఆలోచనలో ఉన్న రుద్ర సడన్గా అంజలి మీద పడేసరికి తనని తాను బ్యాలెన్స్ చేసుకోలేక అంజలితో పాటుగా తను కింద పడి ఇద్దరు మెట్ల మీద దొర్లి చివరి మెట్టుకు వచ్చేశారు. ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఇద్దరికీ నిమిషం పట్టింది. రుద్ర చుట్టూ చూసి తన మీద ఉన్న అంజలిని చూశాడు. అతని షర్ట్ కాలర్ గట్టిగా పట్టుకుని భయంతో కళ్ళు మూసుకొని గట్టిగా ఊపిరి తీసుకుంటూ నెమ్మదిగా కళ్ళు తెరిచింది. అప్పటికే రుద్ర ఆమెను చూస్తున్నాడు. ఆమె సంపంగి లాంటి ముక్కు అతని చిన్ దగ్గర తగిలి ఆమె శ్వాస అతనికి వెచ్చగా తగులుతుంది. ఒకరి కళ్ళలో ఒకరు చూసుకున్నారు. ఇంతలో గుడిలో గంటలు మోగటంతో ఇద్దరూ తేరుకున్నారు. అంజలి పైకి లేవబోతూ ఒక్కసారిగా మళ్ళీ రుద్రపై పడింది. అతను అసలు ఈ లోకంలోనే లేడు. దేవకన్యలా అందంగా ఉన్న అంజలినే చూస్తున్నాడు. అంజలి భయంగా రుద్ర వైపే చూస్తుంది. సారీ అండి అని ఆమె పైకి లేద్దామని రుద్ర కళ్ళల్లో చూసి వదులుతారా అన్నది. అప్పటికే అతని చేతులు ఆమె నడుం చుట్టూ ఉన్నాయి. ఆమె మాటలకి తేరుకొని సారీ, పడిపోతారని పట్టుకున్నాను అని ఆమెని వదిలి పైకి లేచాడు. అంజలి చీర సరిచేసుకుని పక్కకి జరిగింది. మెట్ల మీద దొర్లటంతో రుద్ర వీపు కొంచెం నొప్పిగానే అనిపించి అంజలి వైపు చూశాడు. సారీ అండి, మెట్ల మీద కాలు జారితే అనుకోకుండా మీ మీద పడ్డాను అన్నది. ఇట్స్ ఓకే అన్నాడు రుద్ర. అంజలి నీకేం కాలేదు కదా? వస్తూనే కంగారుగా అడిగింది శ్రీజ.
లేదే, నాకేం కాలేదు, నేను బాగానే ఉన్నాను అన్నది అంజలి. సరే పద వెళ్దాం అన్నది. హా అని శ్రీజతో పాటుగా అంజలి అక్కడి నుంచి వెళ్ళింది. వెళ్తున్న ఆమె వైపే చూశాడు రుద్ర. ఏంటే అలా పడిపోయావు? దెబ్బలేం తగలలేదు కదా? దెబ్బలు తగలలేదు కానీ వీపంతా నొప్పిగా ఉందే అని వీపు మీద చేయి వేసుకుంటూ వెనక్కి తిరిగింది. అప్పటికే రుద్ర ఆమెని చూడడంతో ఇద్దరి చూపులు మళ్ళీ కలిశాయి. నుదుటిన పట్టిన చెమట మోచేతితో తుడుచుకుని సారీ అని పెదవులతో పలికి వెనక్కి తిరిగింది అంజలి. రుద్ర రుద్ర అంటూ వచ్చాడు శంకర్. శంకర్ మాటలకి చూపు మరల్చి చెప్పు మావయ్య అన్నాడు. ఏంట్రా బయటే ఉన్నావు, లోపలికి వస్తావని చెప్పి ఇక్కడే ఉన్నావా అని రుద్ర ముఖం చూసి, నువ్వు లోపలికి రాలేదు, మరి నుదుటిన కుంకుమ ఎలా పెట్టుకున్నావు? ఏంటి మావయ్య అన్నాడు. నీ నుదుటిన కుంకుమ బొట్టు ఉందని చెప్తున్నా. కుంకుమ అని నుదుటిన చేత్తో తడుముకున్నాడు. చేతి వేళ్ళకి కుంకుమ తగలడంతో ఎలా వచ్చింది అనుకుని వెనక్కి తిరిగాడు. అంజలి శ్రీజ ఆటోలో వెళ్ళడం చూసి అంజలి ఫేస్ చూశాడు. ఆమె నుదుటిన కుంకుమ చూడగానే అతనికి అర్థమైంది. అంజలి రెండోసారి పడినప్పుడు ఆమె నుదురు తనకి తగలటం గుర్తుకొచ్చింది. రేయ్ రుద్ర వెళ్దామా అన్నాడు. హా మావయ్య అని కారెక్కాడు. ఎవరు ఆ అమ్మాయి, చాలా పద్ధతిగా ఉంది అనుకుని విండో బయటికి చూశాడు. శంకర్ మాత్రం తన ఆలోచనలో తను ఉన్నాడు. కాసేపటికి కారు హాస్పిటల్ ముందు ఆగడంతో శంకర్ రుద్ర కారు దిగి లోపలికి వచ్చారు. బయట రుద్ర కోసం ఎదురు చూస్తున్న గగన్ రుద్రని చూడగానే రుద్ర అని ఒక్కసారిగా తమ్ముణ్ణి హత్తుకున్నాడు. ఎలా ఉన్నావు అన్నయ్య? బాగున్నాన్రా, నువ్వెలా ఉన్నావు అని అడిగాడు. అమ్మకి మున్నాకి బానే ఉందా? హా అని రుద్రాని వదిలి తన మామయ్యని చూడగానే షాక్ అవ్వాడు మామయ్య. మామయ్య అంటూ వెళ్ళాడు. ఎలా ఉన్నావురా అని అడిగాడు. శంకర్ని హత్తుకొని, అసలు నువ్వు వస్తావని అనుకోలేదు మావయ్య. చాలా సంవత్సరాల తర్వాత తన మావయ్యని చూసేసరికి ఎక్కడ లేని సంతోషం వచ్చింది గగన్కి. ముందు లోపలికి పదండ్రా అని గగన్ భుజాన్ని తొడుతూ, ఏరా నేను రావని అనుకున్నావా? నా చిన్నప్పుడే విదేశాలకు వెళ్ళిపోయావు, మళ్ళీ ఇప్పుడొచ్చావు. నిజంగా నువ్వు వస్తావని అనుకోలేదు మావయ్య అని ముగ్గురు రూమ్కి వచ్చారు. బెడ్ మీద ఏదో శూన్యంలో చూస్తుంది శోభన. తల్లిని చూడగానే రుద్ర మనసు తరుక్కుపోయింది. పెద్ద పెద్ద అడుగులతో రుద్ర, శంకర్ ఒకేసారి శోభన దగ్గరికి వచ్చారు. అమ్మా అంటూ రుద్ర పిలుపుకి ఈ లోకంలోకి వచ్చిన శోభన, రుద్ర నువ్వెప్పుడొచ్చావు అని రుద్ర వెనకే ఉన్న శంకర్ని చూడగానే శోభన గారు మరింతగా ఎమోషనల్ అయ్యారు. అన్నయ్య అన్నది. ప్రేమగా శోభన తలనిమిరి ఎలా ఉందిరా అని అడిగాడు. శంకర్ చేతిని గట్టిగా పట్టుకుని, నాకు యాక్సిడెంట్ అయ్యేసరికి ఇక్కడికి వచ్చావా అన్నయ్య? అది కాదురా అని ప్రేమగా శోభన చేతిని గట్టిగా పట్టుకున్నాడు. నిజంగా నువ్వు వస్తావని అనుకోలేదు అన్నయ్య, చాలా సంతోషంగా ఉంది. శంకర్ దుఃఖం ఆపుకొని, చాలా మారిపోయావురా. అవునన్నయ్య, నిన్నటి వరకు సంతోషంగా ఉండేదాన్ని, కానీ ఇప్పుడు అని తన కాలు వైపు చూసుకొని, ఇప్పుడు నేను ఎలా నడవగలను అన్నయ్య? నాకైతే చాలా బాధగా ఉంది. ఎందుకు బ్రతికనా అని ఇంకా ఏదో చెప్తుంటే శంకర్ తన చేత్తో శోభన నోటిని మూసి, అలా మాట్లాడుకు, పొరపాటున కూడా నీ నోటి నుంచి ఆ మాట రాకూడదు. నీకు తోడుగా మేమందరం ఉన్నాం కదా అని శోభన తలనిమిరి గుడిలో తెచ్చిన కుంకుమ శోభన నుదుటిన పెట్టాడు. రుద్ర తల్లి చేతిని పట్టుకుని అలానే పక్కనే కూర్చున్నాడు. అన్నయ్య మున్నా ఎక్కడ్రా కనిపించడం లేదు అని అడిగాడు. వదిన వాడిని వాష్రూమ్కి తీసుకుని వెళ్ళింది. మరి నాన్నేరి? మీకోసం ఇప్పటి వరకు ఎదురు చూసి తాతయ్య ఒక్కరే ఇంట్లో ఉన్నారని తాతయ్యని తీసుకురావటానికి ఇంటికి వెళ్ళారు. ఇంతలో మున్నాని ఎత్తుకుని వాష్రూమ్ నుంచి బయటికి వచ్చిన తారని చూసి, ఎలా ఉన్నావు వదిన అని అడిగాడు. బాగున్నాను రుద్ర, నువ్వు బాగున్నావా అని అడిగింది. బాగున్నాను వదిన అని మున్నా దగ్గరికి వెళ్ళాడు. రుద్రని చూడగానే మున్నా సంతోషంగా రుద్రకి చేతులు చాపాడు, ఎత్తుకో అన్నట్టు. వెంటనే వాడిని ఎత్తుకొని గుండెకి హత్తుకుని బాధపడ్డాడు. నొప్పిగా ఉందా నాన్న అని అడిగాడు. అవును బాబా, తాళ నొప్పుంది. వచ్చి రాని మాటలతో తనకి తగిలిన దెబ్బలు చూపించాడు మున్నా. రుద్ర బాధగా, నీ బాబా వచ్చేశాడుగా, ఇంక నీకు ఏ నొప్పి ఉండదు అని మున్నాని ముద్ద చేసి అలాగే గుండెలకి హత్తుకున్నాడు. బాగున్నారా బాబాయ్ అని అడిగింది. బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? మీ మామగారు అవమానాలతో ఇంకా బాధపడుతున్నావా? తార చిన్నగా నవ్వి ఊరుకుంది. తన మామయ్య మాటలకి రుద్ర తార గగన్ వైపు చూసి బాధపడ్డాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.